వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ వే ల్యాప్టాప్స్. చాలా మంది కస్టమర్స్ అండ్ ఫాలోవర్స్ అడుగుతున్నారు, యాపిల్ ల్యాప్టాప్స్లో i5 ప్రాసెసర్ ఏంటి, i7 ప్రాసెసర్ ఏంటి, ఎం సిరీస్ ఉంటుంది కదా, మీకు నిజంగా తెలుసా తెలీదా అని అడుగుతున్నారు. దానికోసమే మీకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. మనిషికి మెదడు ఎలాగో ల్యాప్టాప్లో ప్రాసెసర్ అలాగా. యాపిల్ ల్యాప్టాప్ వాళ్ళు ఫస్ట్గా M1 సిరీస్ తీసుకురాలేదండి, కోటిడియో ప్రాసెసర్ని తీసుకొచ్చారు. దాని తర్వాత i5 తీసుకొచ్చారు, దాని తర్వాత i7 తీసుకొచ్చారు, దాని తర్వాత M1 సిరీస్ వచ్చిందండి. ఏ ఇయర్లో ఏ ప్రాసెసర్ వచ్చింది ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2006లో మ్యాక్బుక్ స్టార్ట్ అయినాయండి. దానికన్నా ముందు పవర్ బుక్ సిరీస్ వచ్చేవి. ఆ పవర్ బుక్ సిరీస్ ఎక్కువ వేడిని రెడ్యూస్ చేసేవి, అంతేకాదు బరువు కూడా ఎక్కువ ఉండేవండి. దాన్ని రిజాల్వ్ చేయడం ఉద్దేశంతో మ్యాక్బుక్ సిరీస్ స్టార్ట్ అయిందండి. మొట్టమొదటిసారిగా 2006లో ఇంటెల్ కోడియోతో స్టార్ట్ చేసి 2008లో ఇంటెల్ కోటిడియో కింద అప్గ్రేడ్ చేశారు. 2010-11లో ఇంటెల్ మ్యాక్బుక్ ఎయిర్ i5 i7 కింద అప్గ్రేడ్ చేసి దాన్నే మళ్ళా 2012-15లో రెటీనా మ్యాక్బుక్ ప్రో డిస్ప్లేతో ఇంట్రడ్యూస్ చేశారండి. 2016-2019 మధ్యలో ఇంటెల్ i5 i7 i9 ప్రాసెసర్లతో దాన్ని అప్గ్రేడ్ చేశారండి. దాని తర్వాత వచ్చేసరికి 2019-2020లో చివరి సిరీస్ 10th జనరేషన్ ఇంటెల్లోనే చివరి సిరీస్ అండి. అక్కడతో మనకి ఇంటెల్ సిరీస్ ఎండ్ అయిపోయింది. 2021తో మనకి ఇంటెల్ సిరీస్ ఎండ్ అయింది. 2020 నుంచి ఎం సిరీస్ స్టార్ట్ అయిందండి. ఎం సిరీస్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ సొంత టెక్నాలజీని అప్డేట్ చేసుకుందాం, డెవలప్ చేసుకుందాం ఉద్దేశంతో ఎం సిరీస్ని స్టార్ట్ చేశారు. అంతేకాదు ఇంటెల్ సిరీస్ ఆగిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ హీటింగ్ అండ్ బ్యాటరీ డ్రైన్ కూడా తొందరగా అయిపోతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సొంత టెక్నాలజీని ఎం సిరీస్ని స్టార్ట్ చేశారు. ఎం సిరీస్ M1 Pro, M1 Air రెండు 13 ఇంచెస్తో స్టార్ట్ చేశారు. ఇవేంటంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చేది, 18+ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంతేకాదు దీంట్లో ఫ్యాన్ ఉండదు. ఫ్యాన్ లేకుండా వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేయడం వల్ల ఎక్కువ పెర్ఫార్మెన్స్ వచ్చింది. దాని తర్వాత 2021లో 14 ఇంచెస్ 16 ఇంచెస్ని M1 Proలో డెవలప్ చేశారండి వాళ్ళు. దాని తర్వాత 2022లో M2 Airని రిలీజ్ చేశారండి. M2 Air తర్వాత 2023లో M2 Pro, M2 Maxని రిలీజ్ చేశారు. ఇవి అత్యధిక వేగవంతమైన గ్రాఫిక్స్తో M2 చిప్ని డెవలప్ చేశారు. ఇది గ్రాఫిక్ డిజైన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. M3 సిరీస్ అండి 2023-24లో స్టార్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా నానో టెక్నాలజీతో దీన్ని రిలీజ్ చేశారండి. జీపీలో పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. బ్యాటరీ బ్యాకప్ లైఫ్లో మాత్రం కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే చూపించింది. ఇది పూర్తిగా గ్రాఫిక్ ఓరియంటెడ్ అండి, చాలా మంచి మోడల్ అనే చెప్పుకోవచ్చు. దీని తర్వాత 2024-25లో M4 సిరీస్ని రిలీజ్ చేశారు. ఇందులో ఓన్లీ 14 ఇంచెస్ 16 ఇంచెస్ మాత్రమే రిలీజ్ చేశారండి. M4 సిరీస్ అన్నది స్పెషల్గా AI/ML టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కోసమే డిజైన్ చేశారు. అంతేకాదు దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా యూజ్ చేసుకుంటుంది. ఈ ల్యాప్టాప్ని హై పెర్ఫార్మెన్స్కి యూజ్ చేస్తారని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. చాలా మంచి మోడల్ అండి. ఇదే కాదు ఫ్యూచర్లో M5, M6లు కూడా వస్తాయి. ఇవి వీటికన్నా AI టెక్నాలజీతో బెటర్గా వర్క్ చేస్తాయని మనం ఆశిద్దాం. ఇదేనండి మన మ్యాక్బుక్ జర్నీ. 2006లో కోడిడియోతో స్టార్ట్ అయ్యి 2025లో M4తో ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. ఫ్యూచర్లో M5, M6లు కూడా వస్తాయండి. మ్యాక్బుక్ ప్రోలో ఇంతవరకు జర్నీలో జరిగింది ఏంటంటే హీట్ని రెడ్యూస్ చేశారు, థిన్నెస్ అంటే సైజును కూడా తగ్గించారు, అంటే స్క్రీన్ క్వాలిటీ కూడా పెంచారండి, బ్యాటరీ లైఫ్ కూడా పెరిగింది. ఓకే, ఇప్పుడున్న మార్కెట్లో యాపిల్ ల్యాప్టాప్లు చాలా తోపు ల్యాప్టాప్స్ అనే చెప్పాలి. వీడియో ఎడిటింగ్ కానీ, గేమ్స్ కానీ, రెండరింగ్ కానీ దేనికైనా మన కోడింగ్కి యూజ్ చేసుకోవాలన్నా యాపిల్ ల్యాప్టాప్లు చాలా బాగా పనిచేస్తాయండి. ఇప్పుడు నడిచే AI టెక్నాలజీని కూడా యాపిల్ ల్యాప్టాప్తో ఇంటిగ్రేటెడ్ చేసుకోవచ్చండి. ఓకే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదేనండి మన యాపిల్ జర్నీ. i5, i3, i7 ప్రాసెసర్ మరియు ఎం సిరీస్ కూడా ఉంటాయి. ఇదే దీనికి గల రీజన్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకే విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. మరిన్ని టెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.